శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 26వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు భావసహితంగా. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద స కశ్చన. ఓ అర్జున, గత కాలమునకు చెందినట్టివియు వర్తమాన ప్రస్తుత కాలమునందున్నట్టివియు అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును. అంతేకాదు, రాబోవు కాలమున ప్రభవించు జన్మించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కానీ నాయందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరునూ నన్ను ఎరుగజాలరు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. భరతవంశీ, ఓ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీయును రాగద్వేషముల వలన కలిగిన సుఖ దుఃఖాది ద్వంద్వముల ప్రభావమున అంతులేని మోహంలో పడిపోగుచున్నది. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. కానీ నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు రూపుమాసిపోవును, నశించును. అట్టివారు రాగద్వేష జనితములైన సుఖ దుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢ నిశ్చయము కలిగిన అట్టి భక్తులు అన్ని విధముల నన్నే భజింతురు. జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మచాఖిలం. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు పురుషులు ఆ పరబ్రహ్మను, సమస్త అధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలుసుకొందురు. సాధిభూతాసి దైవం మాం సాధియజ్ఞంచ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. అధిభూత అధిదైవ అధియజ్ఞములతో పాటు అందరికీ ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకొనివారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ 7మోऽధ్యాయః. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు.